ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఎప్పటి నుంచంటే ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి కొత్త వారికి పింఛన్లు ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఇంతంత వరకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. అలాగే 60 ఏళ్ల నిన్న వరకు కూడా మొత్తం 1,53,000 మంది అర్హులను అంచనా వేస్తున్నారు. జూన్ నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇంతంత వరకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని మీకు చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లకు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కల్పించేందుకు కసరత్తు చేస్తుంది. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ముందుగా అర్హులైన వారికి ఇంతెంతో పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 12 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు నుంచి వింతంతు పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1,53,000 మంది ఇంతంతు పింఛన్లకు అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ కొత్త పింఛన్లు నెలకు 4,000 చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 1,53,000 మందికి పింఛన్ల కోసం నెలకు 61 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పింఛను తీసుకుని భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకు స్పాంజ్ కేటగిరీలో పింఛను ఇస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి నెల కొనసాగుతుంది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే భార్య పేరు మీద ఆ తదుపరి నెల నుంచి 4,000 చొప్పున రుణం మంజూరు చేస్తుంది. ఇలా మొత్తం 2.30 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. అయితే 60 ఏళ్ల లోపు మగవారికి పింఛన్లు రావు. ఒకవేళ భర్త చనిపోతే భార్య ఇంతంతు కింద పింఛను మంజూరు చేస్తారు. అందుకే వీరందరికీ ముందుగా ఇంతంతు కేటగిరీలో కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. వింతంతు కేటగిరీలో పింఛన్లు మంజూరు చేసిన ఆ తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దివ్యాంగులు కేటగిరీలో ఏకంగా 1,00,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగులు కోటాలో ప్రస్తుతం 6,50,000 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో ఓ 1,00,000 మంది వరకు అనర్హులు ఉన్నారు. ఈ 1,00,000 మంది అనర్హులను ఎలా నిరోధించాలని కసరత్తు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగా ఆరోగ్య పింఛన్లతో కలిపి 28 కేటగిరీల్లో పంపిణీ చేస్తుంది. కొత్త పింఛన్ల కోసం దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తులు చేసుకునే ఛాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్లు, అదే ఏడాదికి అయితే 4,800 కోట్లు ఖర్చవుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే కొత్త పింఛన్ల అంశంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. జూన్ నాటికి అర్హులకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.